హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జగన్ ఓటమి నమ్మశక్యంగా లేదంటున్న ప్రముఖ కమెడియన్ అలీ అండి. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజమే. గెలిస్తే ప్రాధాన్యం అనేది పెరుగుతుంది, ఓటమి పలకరిస్తే తగ్గుతుంది. ఇది సహజ చర్య. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇది స్పష్టమైంది. ఇప్పటి వరకు హౌస్లో పాలకపక్ష నేతగా ఉన్న ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఆయన అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటారు, ఆయన ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, భద్రత కూడా ఏ స్థాయిలో ఉంటుంది అన్న దానిపైన చర్చ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుంది. స్పీకర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత హోదా జగన్కు ఇవ్వవచ్చు. కానీ అలా ఇస్తారా అంటే ప్రతిపక్ష నేతగా చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10% సభ్యులు విధిగా ఉండాలి. 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీలో 10% అనగా 18 సీట్లైనా కనీసం సాధించడం ఎంతో అవసరం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమయ్యింది. అందులో 4 సభ్యులు వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో సంఖ్యాబలం 19కి పడిపోయింది. మరో ఇద్దరిని చేర్చుకునేందుకు అప్పట్లో ప్రయత్నాలు జరిగినా కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదా వల్ల కొన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అసెంబ్లీలో కూడా సీటు కేటాయింపు విపక్షానికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా పిఏతో పాటు సిబ్బంది అలవెన్సులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. శాసనసభ ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్ష నేతకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. స్పీకరు అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీగా వస్తుంది. సభల్లో వివిధ అంశాలపై ప్రశ్నలు వేయడానికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రాధాన్యత ఉంటుంది. సభల్లో బిల్లులపై చర్చించే అంశంలో కూడా సంఖ్యాబలాన్ని బట్టి సమయాన్నైతే కేటాయిస్తారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. సభల్లో వివిధ అంశాలపై ప్రశ్నలు వేయడానికి కూడా ప్రతిపక్ష నేతకు ప్రాధాన్యత ఉంటుంది. సభల్లో బిల్లులపై చర్చించే అంశంలో కూడా సంఖ్యాబలాన్ని బట్టి సమయాన్ని అయితే కేటాయిస్తారు. అయితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్కు ప్రాధాన్యత తగ్గిపోయింది. నిబంధనల ప్రకారం అసెంబ్లీలో మాట్లాడే సమయం కూడా నిమిషాల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు. అయితే ప్రతిపక్ష హోదా విషయంలో ప్రధాన విషయం స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. జగన్కు శాసనసభలో సీటు ఎక్కడ కేటాయించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకునే వివక్ష అధికార స్పీకర్దే అధికారమంతా కూడా. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతల హోదా విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాలేదు. 2014లో 64 స్థానాలతో ప్రతిపక్షానికి వైసీపీ పరిమితమైంది. 10% సీట్లు దక్కకపోవడంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు వైసీపీ వారు అప్పట్లో. గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు విధంగా 23 స్థానాలతో ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు చంద్రబాబు. కానీ జగన్ విషయంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయితే హౌస్లో సజావుగా హౌస్ నడపాలనుకుంటే స్పీకర్ కొన్ని రకాల వివక్షణ అధికారాలైతే వినియోగించుకునేదానికి అవకాశం స్పీకర్కు అయితే ఉంటుంది. మరి కొత్తగా స్పీకర్ ఎవరవుతారు? జగన్ విషయంలో ఈ విధంగా కొత్తగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటారా లేదా అన్నదైతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.